ప్రభుత్వము సంచలన నిర్ణయం తీసుకుందా? రేషన్ కార్డ్స్ రద్దు చేయబోతుందా, రద్దు చేస్తుందా? ఇప్పటికి మీరు ఎమ్మటే మీకు ఒక ఆన్సర్ వచ్చేసింది కదా. ఏంటి చేయబోయేది ఏంటి? ఆల్రెడీ రేషన్ కార్డ్స్ ఆల్మోస్ట్ 1,50,000 కార్డులు రద్దు చేసింది. మా కార్డులు కూడా ఉన్నాయని చెప్పేటోళ్ళ సంఖ్య చాలామంది ఉన్నారు కదా. అవును, ఇచ్చినట్టు ఇచ్చి అంటే చాలా గొప్పగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా గొప్పగా చెప్పుకున్న సందర్భం ఏదైనా ఉంది అంటే అందులో ముఖ్యంగా ఈ రేషన్ కార్డ్స్ గురించే. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము మాత్రమే ఇచ్చామని చెప్పుకొని గత ప్రభుత్వంలో కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చాము, అవి ఎన్ని లక్షలు ఉన్నాయనే విషయాన్ని కూడా వాళ్ళు అదొక ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం ఒక అబద్ధ ప్రచారాన్ని ఎంచుకున్నారు. సో దానిలో భాగంగానే మేము మాత్రమే రేషన్ కార్డ్స్ ఇచ్చామని చెప్పుకోవడం. అయితే ఇది ఇలా చెప్పుకోవాలి అనేసి మేబీ గత ప్రభుత్వంలో వాళ్ళకు తెలిసి ఉండలేదేమో. అయితే నిజంగా చెప్పాలంటే రేషన్ కార్డ్స్ అనే వ్యవస్థ మొదలైనప్పటి నుంచి చూసుకున్నా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, దాని తర్వాత ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి రేషన్ కార్డ్స్ నిజంగా అర్హులకే రేషన్ కార్డులు ఉన్నాయా? బాజాప్తా అర్హులకే లేవు, అనర్హులకు కూడా రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం కాదు, స్వచ్ఛందంగా కాస్త ఆర్థికంగా ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళు బియ్యం కొనుక్కోగల స్థాయి ఉన్న వాళ్ళు, వాళ్ళు మెడికల్ వాళ్ళు స్వతహాగా చూయించుకోవాలనుకున్న వాళ్ళకి ఎందుకండి నిజంగా ఆ రేషన్ కార్డులని వాళ్ళు కనుక స్వచ్ఛందంగా వదులుకుంటే మిగతా నిజంగా నిజమైన బెనిఫిషియర్స్కి అది ఒక లాభం చేకూరుస్తుంది, వాళ్ళకి అది ఆసరాగా తోడవుతుంది. కానీ ఆ పరిస్థితి లేదు. అయితే ఈ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే అన్నారు కదా, ఆల్మోస్ట్ 20 నుంచి 30 లక్షల మందికి అనర్హులకి రేషన్ కార్డ్స్ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా ప్రక్షాళన చేసిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకంటే అనర్హుల రేషన్ కార్డులు పీకేస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 30 లక్షల కార్డులు తీసేసారు అనుకుందాం. ఫర్ సపోజ్ 30 లక్షల ఓట్లు వీళ్ళకు రానట్టే ఇంకా లెక్క. దీంతో ఈ రేషన్ కార్డులని ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని విరమించుకొని ముందైతే మనము కార్డులు ఇద్దాము, దాని తర్వాత ఏదో ఒక పేచీ పెట్టేసి రేషన్ కార్డులని కట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చిందే. ఇప్పుడు మీ పేరు మీద సపోజ్ కారు ఉందనుకుందాం, కారు అని అంటే ఏదో ఒకటి ఇంట్లో క్యాబ్ నడుపుకొనిక కొనుక్కుంటారు, అప్పుడు లోన్ ఉన్నట్టే కదా. కారు కొనుక్కోవాలంటే ఐటీ ఫైల్ చేయాలని చెప్తారు, లోన్ ఊరికే రాదు కారుకు. లేదు ఒక ఏడన్నా ఒక 2-3 అరల జాగనో ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, ఆ ఇల్లుకు ఇన్కమ్ చూపించాలి. ఇన్కమ్ చూపించాలంటే ఏం ఇన్కమ్ ఉంటుంది? వీళ్ళు ఏం చెప్తారంటే ఆ మధ్యలో మీడియేటర్ లోన్లు ఇప్పించే వాళ్ళు, మేము ఐటీ ఫైల్ చేస్తాము, ఈ ఐటీ ఫైల్ చేసి మీకు ఎట్లా ఒకట్లాగా లోన్ వచ్చేటట్టు చూస్తామని కమిషన్ బేస్లో తీసుకొని వాళ్ళు ఏదో కొన్ని బ్యాంకులకు అటాచ్ చేసేసి ఈ ఐటీ కట్టేసి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వేరు, సో ఐటీ ఫైల్ చేయడం వేరు. 2 విధాలు ఉంటాయి ఇందులో. జీరో ఐటీ ఉంటుంది, ఉన్న ఇన్కమ్కి 6 లక్షలు దాటిన తర్వాత ఇన్కమ్ గవర్నమెంట్ ఏదైతే ఒకటి ఉంటుందో ఆ పరిధి దాటిన తర్వాత ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వేరుంటుంది. రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఇక్కడ లొల్లంత ఏంటంటే కార్ లోను, హౌస్ లోన్ కోసము ఐటీ రిటర్న్ చేశామని లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. అదే చెప్పినా కదా, ఎవరైనా ఇంట్లో ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు, అందులో ఒకరు వ్యవసాయం చేసుకుంటుంటారు, ఇంకొకరు వచ్చేసి ఒక కారు అని నడుపుకుందాం అనుకుంటారు. సో అది ఏదో ఫస్ట్ హ్యాండ్లోనే సెకండ్ హ్యాండ్లోనే కారు కొనుక్కోవాలనుకుంటారు, కానీ ఆ కారుకి డబ్బులుండి కొనుక్కోరు కదా. ఈ నేపథ్యంలో ఏమవుతుంది అని అంటే లోన్ తీసుకోవాలి. ఈ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు లోన్ ఇచ్చేవాడు ఇక కోడిగుడ్డు మీద ఈకలు పీక్తాడన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ పోనీ వీళ్ళు ఏమైనా బిలో పావర్టీ లైన్ కంటే అబోవ్ ఉన్నారా అంటే అది ఉంటుంది పరిస్థితి. రోజు పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఉన్న వాళ్ళ కార్డులు ఈరోజు సాకుతోటి కార్ లోన్స్, ఇల్లు లోన్లు, మీరు ఐటీ కడుతున్నారు కదా మీకెందుకు రేషన్ కార్డ్స్ అని ఈ పాటికే 1,40,000 మంది కార్డ్స్ని తొలగించారట. ఇవి ఎక్కువగా ఎక్కడెక్కడ మహబూబ్ నగర్, సిద్దిపేట, గద్వాల్ జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారులపై విచారణ జరుపుతున్న జీపీఓలు. అంటే మీ లిస్ట్ అంతా వీళ్ళ లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉందంటే ఫోన్లు చేసి నీ పేరు మీద కారు ఉంది, లేదు నీ పేరు మీద ఇల్లు ఉంది, సో ఇవి రకరకాల కారణాలు చెప్పేసి ఇక రేషన్ కార్డ్స్ కట్ చేస్తారు. అంటే ఈ చేత్తో ఇచ్చి
ఈ చేత్తో తీసుకోవడం అన్నమాట. ఇది పేరుకు మాత్రం ఇచ్చినాం. ఈ ప్రభుత్వం తీరైతే కనిపిస్తుంది, ఇవ్వకపోతే ముందే ఇవ్వకూడదు. మీరు ఈ బిలో పావర్టీ లైన్లోకి రారు కాబట్టి మీరు ఈ రేషన్, ఎందుకంటే ప్రజాపాలన పేరుతోటి మీరు దరఖాస్తులు తీసుకున్న నేపథ్యం ఉంది కాబట్టి మీరు వీటిలోకి రారు అని చెప్పేసి ఇవ్వకపోతే అయిపోతుంది కదా. కానీ ఇక్కడ గొప్పగా చూడండి, మేము ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చినామని గొప్పగా చెప్పుకుంటూ ఆ ఇచ్చిన రేషన్ కార్డులు అదే అంటారు కదా, ఇక్కడ ఇవ్వడము వెనక నుంచి లాగడం. ఇప్పుడు అంతే కదా, ఫ్రీ కరెంటు విషయంలో కూడా అదే జరుగుతుంది కదా. ఆ ఫ్రీ కరెంటు గురించి కూడా మీకు చాలా డిక్లేర్గా చెప్తాను, చాలా పూర్తి స్థాయిలో మీకు విడమర్చి చాలా క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ఫ్రీ కరెంటు విషయంలో కూడా ఎలాంటి మోసం జరుగుతుందనేసి ఇప్పటికి అర్థమైంది కదా. మీ బాధ అయితే మీ బాధను నేను ఇప్పుడు వీడియో రూపంలో చేస్తున్నాను కదా. ఒక్కసారి ఇది ఏం జరుగుతుంది అనేది ఒకసారి అంటే వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, మీరు ఐటీ కట్టే స్థాయిలో ఉన్నారు, మీరు కారు కొనుక్కునే స్థాయిలో ఉన్నారు, మీరు ట్రాక్టర్ కొనుక్కునే స్థాయిలో ఉన్నారు, ఇలాంటి సాకులు చూపించి రేషన్ కార్డులు రద్దు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. సో కాబట్టి ఎవరైతే అంటే పాపం అన్యాయంగా రేషన్ కార్డులు కట్ అవుతుంటాయో వాళ్ళు ఒక్కసారి సరి చూసుకోండి. మీరు ఏం ఐటీ ఫైల్ చేస్తున్నారు, దేనికోసం ఐటీ ఫైల్ చేసిరు, అసలు నిజంగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోన్ కోసమని ఇన్కమ్ ఎక్కువ చూపిస్తారు. ఐటీ కట్టేటప్పుడు లోన్ కోసం చాలామందికి జరిగే ఇదొక ఎదురయ్యే ప్రశ్న, వింత సమస్య అనే చెప్పాలి. కానీ తీసుకోవాలి, ఐటీ కట్టాలంటే ఆ కుటుంబం గడవడం కోసం ఒక ఆటో కొనుక్కోవడానికో, కారు కొనుక్కోవడానికో, లేదు హైదరాబాద్లో ఏదైనా ఉంటే కొనుక్కోవడానికో, ఇంత భూమి అమ్ముకొని వచ్చి ఇంత లోన్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఐటీ ఫైల్ చేయాల్సిన పరిస్థితి. ఈ ఐటీ ఫైల్ చేయకపోతే లోన్ ఇవ్వడు. ఇక్కడ ఒకదానికి మించి ఒకటి లింక్ ఉంది. ఇప్పుడు ఇక్కడ రేషన్ కార్డు లేకపోతే ఏ పథకాలు కూడా వర్తించవు. అన్నీ రేషన్ కార్డుకి లింక్ అయ్యే ఉన్నాయి. రేషన్ కార్డు లేకపోతే రైతు భరోసా ఇస్తలేరు, రేషన్ కార్డు లేకపోతే ఫ్రీ కరెంటు, రేషన్ కార్డు లేకపోతే మన రుణమాఫీ, ఇట్లా చాలా, రేపు మహాలక్ష్మి పథకం కావచ్చు. ఈవెన్ దో మీకు ఇందిరమ్మ చీరలు రావాలన్నా కూడా రేషన్ కార్డు ఉండాలి. కాబట్టి ఏమవుతుందంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా మాకు రేషన్ కార్డు ఉంటే చాలనుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఒక సరి అయిన దిశలో వెళ్లకుండా కేవలం ఒక పబ్లిసిటీ మార్గంలోనే వెళ్ళి ఈరోజు తెలంగాణ ప్రజలని, అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి. మీరు ఐటీ ఎంత ఫైల్ చేసిరు, అసలు మీ కుటుంబంలో ఎవరు ఫైల్ చేసిరు, ఒకవేళ కారు ఉంటే కుటుంబంలో ఎవరి పేరు మీద ఉంది, లేదా ట్రాక్టర్ ఉంటే, ఇవన్నీ కూడా మీరు సరిచూసుకొని మళ్ళీ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేసి తిరిగి మీ రేషన్ కార్డులు పొందే ప్రయత్నం చేయండి. వస్తుందా రాదా తెలియదు కానీ ఒక ప్రయత్నం చేయండి. ఇదేందని మీ ప్రజాప్రతినిధుల్ని, మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి ఓటేసిరు కదా, వాళ్ళని అడగండి. మీరేమో రేషన్ కార్డులు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకొని ఇవాళ మీరు చేస్తున్న పని ఏంది అనేసి, మా మీద ఇంత పెద్ద బండ ఎందుకు వేస్తున్నారు, మా గొంతులు ఎందుకు కోస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని నిలదీయండి.